వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు, అలాగే నల్గొండ నుంచి రాజశేఖర్ రాము గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ వేణు దగ్గరికి వెళ్దాం. వేణు, పోలింగ్ ఎలా జరిగింది, మొత్తం ప్రక్రియ అంతా ఎలా జరిగింది, అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ మూడింటికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పాలి. అంటే 4 గంటల వరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ప్రశాంతమైన పోలింగ్ జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 4 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ గేట్లన్నీ కూడా బంద్ చేశారు. కొత్త వారికి అవకాశం లేదు. ప్రస్తుతం వారికి ఓటు వేయడం కోసం ప్రత్యేకంగా ఒక నెంబర్ కూడా కేటాయించినట్టు, అంటే అధికారులు ప్రత్యేకంగా ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో ఆ క్యూ లైన్కి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి సీరియల్ నెంబర్ ఇచ్చి ఓటేసే అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది సునీత. అంటే ప్రస్తుతం చూడొచ్చు, ప్రస్తుతం మనం అయితే హసన్పర్తికి సంబంధించి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ అంటే క్యూ లైన్లో నిల్చున్న వారందరూ కూడా అధికారులు అవకాశం కల్పించారు. ప్రతి వారికి కూడా నెంబరింగ్ వేసి ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఇదంతా ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్కి సంబంధించి ముఖ్యంగా అంటే కొన్ని చోట్ల లేట్ కావడానికి కూడా కారణం ఏంటంటే 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడము, బ్యాలెట్ పేపరు జంబో బ్యాలెట్ పేపర్ కావడము, దాన్ని ఫోల్డింగ్ చేయడం అంతా కూడా కొంత ప్రాసెస్ నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినటువంటి పరిస్థితి. కానీ మొత్తం మీద అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, చివరి వరకు కూడా ఎవరైతే నిల్చున్నారో వారందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు, 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆటంకాలు కలగకుండా పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న నేపథ్యం, అధికారులు సైతం ఎండ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టెంట్లతో పాటుగా నీటి సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సునీత. ఇంకోవైపు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే చాలా చైతన్యవంతమైనటువంటి, కానీ యువత మాత్రం కొంతమంది దీనిపై ఇంట్రెస్ట్ చూపినట్టు కనిపించలేదు. కొన్ని చోట్ల అయితే బోసిపోయినటువంటి కనిపించినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం సునీత. అంటే ఏదేమైనా కానీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కి కామన్ ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ చాలా తేడా ఉంటుంది. కానీ ప్రస్తుతం విజువల్ ద్వారా చూడొచ్చు, ప్రస్తుతం అంటే ఇదంతా కూడా సీజ్ చేసి ఎనిమాముల సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. స్ట్రాంగ్ రూమ్ అంటే ఇవన్నీ కూడా సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత ఎనిమాముల స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. అంటే దీనికి సంబంధించి రిజల్ట్ 5న అంటే వచ్చే నెల 5న మనకు రిజల్ట్ వస్తుంది. అంటే ఏదేమైనా కానీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే పట్టభద్రులు ప్రతి ఒక్కరు కూడా చైతన్యమైనటువంటి వారు ఓటు వేయాలని చెప్పినా కానీ కొన్ని చోట్ల మాత్రం రానటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అంటే 3 గంటల వరకు మాత్రం 50% పైగా ఓటింగ్ జరిగింది. అంటే 4 గంటల వరకు ఎంత అయిందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఇప్పటికి కూడా క్యూ లైన్లలో ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే 2 వరకు కూడా తీవ్రమైన ఎండ ఉన్న నేపథ్యంలో కొంతమంది రాలేదు. 3-3:30 తర్వాత వచ్చిన నేపథ్యంలో వీరంతా కూడా క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈ కొంత వాతావరణం చల్లబడ్డ తర్వాత వచ్చిన నేపథ్యంలో చాలా మంది 4 తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. అంటే ఎన్నికల కమిషన్ 4 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పించింది. కొత్త వారికి మాత్రం అవకాశం లేదని చెప్పిన నేపథ్యం. అయితే ఉన్న వారికి ఇప్పుడు మాత్రం ఓటు వేసేందుకు క్యూ లైన్లో హసన్పర్తిలో మనం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నారు. అంటే మొత్తం మీద ఇంకొక అర్ధగంట తర్వాత ఇదంతా పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఇవన్నీ సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. దీని పూర్తి రిజల్ట్ వచ్చే నెల 5న తెలుస్తుంది అని చెప్పొచ్చు సునీత. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్ యూ.